కొత్తగా మనం జపం చేస్తున్నాం. సహస్ర చంద్ర దర్శనం చేసుకున్నటువంటి మహానుభావులు వాళ్ళందరూ, ఆ సహస్ర చంద్ర దర్శనం చేసుకున్నటువంటి పెద్దలందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఇవాల్టి రోజున అద్భుతంగా ఈ గాయత్రి జపాన్ని చేస్తున్నటువంటి వాళ్ళని చూసి ఆనందిస్తారు. 70-80 ఏళ్ల పై వాళ్ళకి ఎందుకు దంపతి పూజ అంటే, ఈ భూమి మీద మనమందరము కూడా ఆ భూమాత ఒక మహత్తరమైన అనుగ్రహాన్ని మనకిచ్చింది. ఏమిటి అంటే, ఆ తల్లి ఒడిలో కూర్చొని సూర్యనారాయణమూర్తి చుట్టూ మనము సంవత్సరానికి ఒక ప్రదక్షిణం చేస్తాం. సంవత్సరానికి ఒక ప్రదక్షిణం మనం చేస్తాము అంటే 365. ఈ 365ని 3గా తీసుకుంటే, ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము 3గా తీసుకుంటే ఒక సహస్రం అవుతుంది, 1000 అవుతుంది. కాబట్టి 365లో 3 సంధ్యలు తీసుకుంటే సహస్ర గాయత్రి అవుతుంది. ఒక్కసారి సహస్ర గాయత్రి చేస్తే ఒక సంవత్సరం మొత్తం ప్రతిరోజు ఒక్క గాయత్రి మంత్రమైనా చెప్పినటువంటి బలం ఈ ఉపాధికి వస్తుంది. ఆ సూర్యనారాయణమూర్తి చుట్టూ భూదేవి మనల్ని సంవత్సరానికి ఒకసారి ప్రదక్షిణం చేయిస్తూ 365 ప్రదక్షిణాలు ఆ తల్లి మనతోటి చేయిస్తుంది. కాబట్టి ఈ 365 ప్రదక్షిణాలు అయ్యే లోపలికి ఒక్క సహస్ర గాయత్రి, ఏ విధమైనటువంటి దోషము ఈ జీవనంలో లేకుండా ఉండడానికి సంవత్సరానికి ఒక్కసారైనా చేయాలి. అది గాయత్రి పాఠ్యం ఈరోజు చేయడం మరి విశేషమైనటువంటిది. ఇంకా అద్భుతం ఏమిటి అంటే, మన శరీరం లోపల అనేకమైనటువంటి పాప పంకిలాలు దాక్కొని ఉన్నాయి. అనేకమైన మహత్తరమైన శక్తులు. మానవ జీవితము చాలా గొప్పది. ఏమిటయ్యా అంటే, పూర్వం మన మహర్షులు మంథని ప్రాంతంలోకి వెళ్తే, ఏమండి బావిలోంచి నీళ్లు తోడుకోవాలి కాళ్ళు కడుక్కోవడానికి అంటే, ఒక 100 ఏళ్ల క్రితం కూడా నీకు మంత్రాలు రావా అని అడిగేవారు. అంటే మంత్రోక్తంగా బావిలో ఉన్నటువంటి నీళ్లు వాటంతట అవి బయటికి వచ్చి చక్కగా పాదప్రక్షాళన. అంటే ఈ మంత్రశక్తి అనేటటువంటిది, ఈ మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి బలము అనేటటువంటిది చాలా విశేషమైనది. బావిలో ఉన్నటువంటి నీళ్లు మంత్రం వల్ల పైకి ఎలా వస్తాయో, మన లోపల నిద్రాణమైనటువంటి దైవీ శక్తులన్నీ కూడా ఈ గాయత్రి జపం చేయడం వల్ల ఒక్కసారిగా ఉబ్బెకి బయటికి వస్తాయి. ఎలా అయితే పాలల్లో ఉన్నటువంటి వెన్న మనకి చక్కగా సంస్కరిస్తూ చిలుకుతూ ఉంటే బయటికి వస్తుందో, అదేవిధంగా మన లోపల ఉండేటటువంటి పరమార్థతత్వము అనేటటువంటి వెన్న మనం గాయత్రి అనేటటువంటి మంత్రం ద్వారా చిలుకుతూ ఉంటే మనకి